హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం మే మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా సెకండ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ లేదా లాస్ట్ 6 మంత్స్ లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ లేదా 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ పీడిఎఫ్స్ కానీ అప్డేటెడ్ హూ ఈస్ హూ పీడిఎఫ్స్ కానీ అన్ని పీడిఎఫ్స్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింట్ ఆర్ జిరాక్స్ తీసుకునే ఫార్మేట్లో అవైలబుల్గా ఉన్నాయి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఫార్మర్ డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ అపాయింటెడ్ యాజ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్. మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ యూపీఎస్సీ యొక్క చైర్మన్గా ప్రీతి సుడాన్ స్థానంలో నియమితులయ్యారు. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. యూపీఎస్సీ న్యూ చైర్మన్ అజయ్ కుమార్. Ajay Chawla to succeed C.K. Venkataraman as Titan MD from January 2026. జనవరి 2026 నుండి టైటాన్ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎండీగా సికే వెంకటరామన్ స్థానంలో అజయ్ చావ్లా బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ బిఆర్ గవాయి స్వాన్ ఇన్ యాజ్ ద 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయి ప్రమాణ స్వీకారం చేశారు. The President of India has named the Supreme Court Judge Justice Suryakant as the next Executive Chairman of National Legal Services Authority with his tenure beginning on May 14, 2025. భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అయితే నియమించారు. ఆయన పదవీకాలం మే 14, 2025 నుండి అయితే ప్రారంభమవుతుంది. Ed Smith, the former England national selector and former cricketer, has been appointed as the next president of Melbourne Cricket Club. ఓకే, మెల్బోర్న్ క్రికెట్ క్లబ్కి సంబంధించి తదుపరి అధ్యక్షునిగా మనకి మాజీ ఇంగ్లాండ్ జాతీయ సెలెక్టర్ మాజీ క్రికెటర్ అయిన ఎడ్ స్మిత్ అయితే నియమితులవడం జరిగింది. మే సెకండ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. సోను సూద్ టు రిసీవ్ హ్యూమటేరియన్ అవార్డ్ ఎట్ మిస్ వరల్డ్ 2025 ఫర్ COVID-19 రిలీఫ్ ఎఫర్ట్స్. COVID-19లో సహాయ కార్యక్రమాలు చేసినందుకు గాను మిస్ వరల్డ్ ఈవెంట్లో మనకి సోను సూద్ ఎవరైతే యాక్టర్ ఉన్నారో మానవతా అవార్డుని అయితే అందుకోవడం జరిగింది. నికరాగ్వా లా ప్రెన్సా న్యూస్ పేపర్ అవార్డెడ్ ద 2025 యునెస్కో గులిమెరో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్. మనకి నికరాగ్వా లా ప్రెన్సా వార్తాపత్రికకు సంబంధించి 2025 యునెస్కో గిలిమెరా కానో పత్రికా స్వేచ్ఛ బహుమతి అయితే లభించడం జరిగింది. బ్రెజిలియన్ సైంటిస్ట్ మరియాంజలా హంగ్రియా విన్స్ ద 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫర్ పైనీరింగ్ సస్టైనబుల్ ఫార్మింగ్. స్థిరమైన వ్యవసాయానికి మార్గదర్శకత్వం వహించినందుకు గాను బ్రెజిలియన్ శాస్త్రవేత్త మరియాంజలా హంగ్రియా 2025 ప్రపంచ ఆహార బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ మే నెలలో ఉన్న ముఖ్యమైన క్రీడా వార్తలు, స్పోర్ట్స్ న్యూస్ అయితే చూద్దాం. నీరజ్ చోప్రా కన్ఫర్డ్ విత్ ద లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ ఇన్ టెరిటోరియల్ ఆర్మీ. నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా అయితే లభించింది. ఎట్ ద ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2 ఇండియా ఫినిష్డ్ ఇట్స్ క్యాంపెయిన్ విత్ 7 మెడల్స్ ఇంక్లూడింగ్ 2 గోల్డ్ 1 సిల్వర్ 4 బ్రాంజ్ మెడల్స్ ఇన్ షాంఘై. షాంఘైలో జరిగిన ప్రపంచ ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 2లో భారతదేశం 7 పథకాలతో తన ప్రచారాన్ని అయితే ముగించడం జరిగింది. వాటిలో 2 స్వర్ణ పథకాలు, 1 రజతం, 4 కాంస్య పథకాలు అయితే ఉండడం జరిగింది. ఇండియా పార్థ్ సుశాంత్ సలుంకే క్లించ్డ్ ద బ్రాంజ్ మెడల్ ఇన్ ద మెన్స్ ఇండివిజువల్ రికర్వ్ వైల్ దీపికా కుమారి ఆల్సో ఓన్ ఏ బ్రాంజ్ ఇన్ ఉమెన్ ఇండివిజువల్ రికర్వ్ ఈవెంట్. పురుషుల వ్యక్తిగత రికవర్లో భారతదేశానికి చెందిన పార్థ్ సుశాంత్ సొలంకే కాంస్య పథకాన్ని, అలాగే మహిళల వ్యక్తిగత రికవర్ ఈవెంట్లో దీపికా కుమారి కూడా కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. England and Wales Cricket Board has updated its regulations to exclude transgender women from participating in all levels of women's cricket. ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు మహిళల క్రికెట్లలో అన్ని స్థాయిల్లోనూ కూడా లింగ మార్పిడి మహిళలు పాల్గొనకుండా మినహాయించడానికి నిబంధనలు అయితే నవీకరించడం అయితే జరిగింది. విరాట్ కోహ్లీ రిటైర్స్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. రోహిత్ శర్మ తర్వాత టెస్ట్ క్రికెట్ నుండి విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. మే నెలలో ఉన్న ఇండిసిషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. మే సెకండ్ వీక్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాల రచయితలు చూద్దాం. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఫార్మర్లీ అన్విల్డ్ ద జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పుస్తకాన్ని అయితే మనకి విడుదల చేయడం జరిగింది. ఓకే, ఈ జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ అనే పుస్తకం
హర్యానా గవర్నర్ అయిన బండారు దత్తాత్రేయ గారికి సంబంధించిన ఆత్మకథ పుస్తకం. దీన్ని జగదీప్ ధన్కర్ గారు అయితే లాంఛనంగా ఆవిష్కరించడం అయితే జరిగింది. మే సెకండ్ వీక్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. సుబ్బన్న అయ్యప్పన్, ఫార్మర్ ఐసీఏఆర్ డీజీ అండ్ పద్మశ్రీ అవార్డీ పాస్డ్ అవే. సుబ్బన్న అయ్యప్పన్ మాజీ ఐసీఏఆర్ డీజీ మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత అయితే చనిపోవడం జరిగింది. ఫార్మర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ బాబ్ కూపర్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 84. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అయిన బాబ్ కూపర్ 84 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. మే 4వ వారంలో ఉన్న బ్యాంకింగ్ వార్తలు అయితే చూద్దాం. ఎమెక్స్ అండ్ హెచ్ఎస్బిసి టాప్ క్రెడిట్ కార్డ్ ఎడిషన్ అమాంగ్ ఫారిన్ బ్యాంక్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025. ఆర్థిక సంవత్సరం 2025లో గమనిస్తే విదేశీ బ్యాంకులలో క్రెడిట్ కార్డ్ జోడింపుల్లో ఎమెక్స్ మరియు హెచ్ఎస్బిసి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. అంటే కొత్తగా క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తూ ఉంటారు కదా, కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఫారిన్ బ్యాంక్స్ లో కన్సిడర్ చేస్తే ఎమెక్స్ అండ్ హెచ్ఎస్బిసిలో ఎక్కువగా అయితే అప్లై చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా imposed the penalties on SBI and Jana Small Finance Bank for non-compliance with regulatory norms. నియంత్రణ నిబంధనలు పాటించినందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల పైన జరిమానాలు అయితే విధించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లెండర్స్ సెల్ 20% ఆఫ్ ఎస్ బ్యాంక్ టు జపాన్ ఎస్ఎంబిసి ఫర్ 13,482 crore రూపీస్. మనకి ఎస్బీఐ ప్రైవేటీ రుణదాతలు మనకి ఎస్బీఐ జనరల్గా ఎస్ బ్యాంక్ ఇష్యూ వచ్చినప్పుడు ఎస్ బ్యాంక్లో కొంత వాటాను అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది. అందులో మనకి 20% వాటాను జపాన్కి చెందిన ఎస్ఎంబిసి కంపెనీకి అయితే 13,482 కోట్ల రూపాయలకైతే మనకి అమ్మేయడం జరిగింది. యాంట్ గ్రూప్ టు సెల్ 4% స్టేక్ ఇన్ పేటిఎం వర్త్ ఆఫ్ 2,066 crore వయా బల్క్ డీల్. బల్క్ డీల్ ద్వారా పేటిఎంలో 2,066 కోట్ల విలువైన 4% వాటానైతే యాంట్ గ్రూప్ విక్రయించడం అయితే జరిగింది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ప్రాఫిట్ హిట్స్ రికార్డ్ 1.78 lakh crore ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025. 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం రికార్డు స్థాయిలో 1.78 లక్షల కోట్ల రూపాయలకైతే చేరుకోవడం జరిగింది. Bhutan has become the first country to launch a national cryptocurrency tourism payment system in partnership with Beyond Pay and DK Bank, enabling fully cashless travel using cryptocurrency. క్రిప్టోకరెన్సీలు ఉపయోగించి పూర్తిగా నగదురహిత ప్రయాణాన్ని ప్రారంభించడం ద్వారా బియాన్స్ పే మరియు డీకే బ్యాంక్ భాగస్వామ్యంతో జాతీయ క్రిప్టోకరెన్సీ టూరిజం చెల్లింపు వ్యవస్థను ప్రారంభించిన మొట్టమొదటి దేశంగా భూటాన్ దేశం అయితే నిలవడం జరిగింది. ఎస్బీఐ కార్డ్ పార్ట్నర్ విత్ అపోలో హెల్త్కో టు లాంచ్ హెల్త్ ఫోకస్డ్ క్రెడిట్ కార్డ్. అపోలో హెల్త్కోతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఎస్బీఐ కార్డ్ ఆరోగ్యానికి సంబంధించిన క్రెడిట్ కార్డ్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మే సెకండ్ వీక్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. సెక్యూరిటీ ఫోర్సెస్ లాంచ్డ్ ఏ జాయింట్ యాంటీ టెర్రర్ ఆపరేషన్ ఇన్ ద నాదర్ ఏరియా ఆఫ్ ట్రాల్ అవంతిపురా బేస్డ్ ఆన్ స్పెషల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్. ద ఇండియన్ ఆర్మీ, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆపరేషన్. ప్రత్యేక నిఘా వర్గాల సమాచారం ఆధారంగా అవంతిపురాలోని త్రాల్లోని నాదర్ ప్రాంతంలో భద్రతా దళాలు ఉమ్మడి ఉగ్రవాద నిరోధ ఆపరేషన్లు అయితే ప్రారంభించాయి. ఈ ఆపరేషన్లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అయితే పాల్గొనడం జరిగింది. ఓకే, ఎక్కడ జరిగింది ఇది అంటే కనుక అవంతిపురాలోని త్రాల్ అనే ఏరియాలో అయితే జరిగింది. ఐఎన్ఎస్ సర్నాలా, ఇండియా ఫస్ట్ ఇండిజినియస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ వాజ్ డెలివర్డ్ టు ద ఇండియన్ నేవీ ఆన్ May 8. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనేది ఐఎన్ఎస్ సర్నాలా అనేది May 8న భారత నౌకాదళానికి అందజేయడం జరిగింది. ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ కిల్తాన్ హ్యాస్ డాక్డ్ ఇన్ సింగపూర్ టు పార్టిసిపేట్ ఇన్ IMDEX ఏషియా 2025, ఏ మేజర్ రీజనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ కిల్తాన్ ఒక ప్రధాన ప్రాంతీయ సముద్ర రక్షణ ప్రదర్శన IMDEX ఏషియా 2024లో పాల్గొనడానికి సింగపూర్లో అయితే డాక్ చేయబడింది ఐఎన్ఎస్ కిల్తాన్. మే సెకండ్ వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. సర్వం ఏఐ లాంచ్డ్ ద బుల్బుల్ V2 ద వాయిస్ మోడల్ విత్ సపోర్ట్ ఫర్ 11 ఇండియన్ లాంగ్వేజెస్. సర్వం ఏఐ బుల్బుల్ V2 అయితే ప్రారంభించింది. ఇది వాయిస్ మోడల్ 11 భారతీయ భాషల మద్దతుతో అయితే ఈ సర్వం ఏఐ అనేది అయితే పనిచేస్తుంది. అంటే మనకి వాయిస్ అసిస్టెంట్ మనం ఏదైనా మ్యాటర్ అనేది ఇచ్చినట్లయితే దాని వాయిస్ మనకి కావాల్సిన లాంగ్వేజ్లో అయితే అది మనకి మాట్లాడైతే ఇస్తుంది. ఏఐలో మనకి మీరు చూస్తూనే ఉంటారు కదా, అప్డేట్స్ అనేవి రీసెంట్గా రకరకాల కొత్త లాంచెస్ అయితే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితే రావడం జరుగుతుంది. Facia's an innovative AI system is to revolutionize personalized cancer care by determining the person's biological age through a simple selfie.
ఓకే, ఒక సెల్ఫీని తీసుకోవడం ద్వారా మన ఏజ్ ఎంత, బయాలజికల్ ఏజ్ అనేది ఎంత ఉంది, అలాగే క్యాన్సర్ రిలేటెడ్గా మనకి కనుగొనడానికి కూడా ఏఐతో మనకి ఈ ఫేస్ ఏజ్ అనే వినూత్న ఏఐ వ్యవస్థను అయితే మనకి కనుగొనడం జరిగింది. జస్ట్ ఒక సాధారణ సెల్ఫీ ద్వారానే వ్యక్తి యొక్క జీవ సంబంధమైన వయస్సు నిర్ణయించడం ద్వారా వ్యక్తిగతీకరించిన క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు అయితే తీసుకురానుంది. IBM and TCS partner with Andhra Pradesh to establish India largest quantum technology hub. భారతదేశంలో అతిపెద్ద క్వాంటమ్ టెక్నాలజీ హబ్ను స్థాపించడానికి IBM మరియు TCS ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యం అయితే కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మే 2nd వీక్లో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ బికమ్ ద ఎలక్టెడ్ నెక్స్ట్ పాప్ టేక్స్ నేమ్ లియో 14. ఓకే, పోప్ ఫ్రాన్సిస్ చనిపోయారు కదా, తర్వాత తదుపరి పోప్గా రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ అయితే ఎన్నికయ్యారో ఈయన లియో 14 పేరును అయితే తీసుకోవడం జరిగింది. 11th round of talks between India and European Union for a free trade agreement started on May 12th on Brussels, Belgium. బెల్జియంలో భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం 11వ రౌండ్ చర్చలు అయితే ప్రారంభమవడం జరిగింది. US చైనా ట్రేడ్ టాక్స్ కన్క్లూడ్ విత్ ప్రామిసింగ్ డీల్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఆశాజనకమైన ఒప్పందంతో అమెరికా చైనా మధ్య వాణిజ్య చర్చలు అయితే ముగియడం జరిగింది. ట్రేడ్ వార్ అయితే జరుగుతుంది కదా, చైనా అమెరికా పైన ట్యాక్స్లు అనేవి విపరీతంగా పెంచేసి మనకి అప్పుడు ఇష్యూ అయితే అయింది. అలా కాకుండా ఇద్దరికి సామరస్యంగా మనకి ఒక డీల్ అనేది కుదుర్చుకోవాలని చెప్పి వీళ్ళైతే ఒక 90 days పాటు వాటిని పాస్ చేసి అయితే మీటింగ్స్ అనేవి పెట్టుకుని అయితే మనకి ఒక ఇద్దరికి ఆమోదయోగ్యమైన రేట్స్ అనేవి టారిఫ్ అనేవి పెట్టాలని చెప్పి అయితే చూస్తున్నారు. US and Saudi Arabia signs historic $142 billion arms deal during Trump Riyadh visit. ట్రంప్ రియాద్ పర్యటన సందర్భంగా అమెరికా, సౌదీ అరేబియా చారిత్రాత్మక $142 బిలియన్ ఆయుధ ఒప్పందంపై అయితే సంతకం చేయడం జరిగింది. వరల్డ్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్ మిథనాల్ ప్లాంట్ ఓపెన్స్ ఇన్ డెన్మార్క్. ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య స్థాయి మిథనాల్ ప్లాంట్ అయితే డెన్మార్క్లో అయితే ప్రారంభించడం జరిగింది. మే 2nd వీక్లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. ఇండియా లాంచెస్ నాన్ ఫెరస్ మెటల్ రీసైక్లింగ్ పోర్టల్ టు బూస్ట్ సర్క్యులర్ ఎకానమీ. వృత్తాకార ఆర్థిక వ్యవస్థను పెంచడానికి భారతదేశం నాన్ ఫెరస్ మెటల్ రీసైక్లింగ్ అలోహధాతు పునర్వినియోగ పోర్టల్ అయితే ప్రారంభించింది. క్యాబినెట్ అప్రూవ్డ్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ అకాడమిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ ఆఫ్ 5 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి, ఛత్తీస్గఢ్ బిలాయ్, జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ, కర్ణాటక ధార్వాడ్ అండ్ కేరళ పాల్కాడ్. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, ఛత్తీస్గఢ్లోని బిలాయ్, జమ్మూ అండ్ కాశ్మీర్లోని జమ్మూ, కర్ణాటకలోని ధార్వాడ్, కేరళలోని పాలకాడ్లో స్థాపించబడిన 5 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల విద్య మరియు మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని విస్తరించడానికి మంత్రివర్గం ఆమోదం అయితే తెలిపింది. ఇండియా లాంచ్డ్ ద చిప్ బేస్డ్ పాస్పోర్ట్స్ టు ఎన్హాన్స్ ట్రావెల్ సెక్యూరిటీ. ప్రయాణ భద్రతను పెంపొందించడానికి భారతదేశం చిప్ ఆధారిత పాస్పోర్ట్లను అయితే ప్రారంభించింది. అంటే మనకి డెబిట్ కార్డ్స్లో చిప్ ఉంటుంది కదా, ఆ టైప్ చిప్ ఆధారిత పాస్పోర్ట్లను అయితే మనకి ప్రారంభించడం జరిగింది. వియత్నాం లాంచ్డ్ ద 10-year గోల్డెన్ వీసా టు అట్రాక్ట్ ఇండియన్ ఇన్వెస్టర్ అండ్ టూరిస్ట్. భారత పెట్టుబడిదారులు, పర్యాటకులను ఆకర్షించడానికి వియత్నాం 10 సంవత్సరాల గోల్డెన్ వీసాను అయితే ప్రారంభించింది. కోజికోడ్ హ్యాస్ అఫీషియల్లీ ఇండక్టెడ్ ఇంటు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. కోజికోడ్ అధికారికంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ కమ్యూనిటీస్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సీజ్ ఫైర్ డిక్లేర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఎయిమ్ ద ఎస్కలేటింగ్ టెన్షన్. ఓకే, ఉద్రిక్తల మధ్య భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన అయితే జరిగింది. దీన్నే సీజ్ ఫైర్ అని అయితే పిలుస్తారు. మీరు సలార్ మూవీ చూస్తూ ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. సీజ్ ఫైర్ అనే వాడు అందరూ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఫిక్సెస్ ద 23rd September యాజ్ ఆయుర్వేద డే. సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవంగా ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. అశ్విని వైష్ణవ్ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ 3nm సెమీకండక్టర్ డిజైన్ హబ్ ఇన్ నోయిడా అండ్ బెంగళూరు. అశ్విని వైష్ణవ్ నోయిడా, బెంగళూరులో మొట్టమొదటి 3nm సెమీకండక్టర్ డిజైనర్ హబ్ను అయితే ప్రారంభించడం జరిగింది. యూనియన్ క్యాబినెట్ హ్యాస్ శాంక్షన్డ్ ద 3,706 crore ప్రాజెక్ట్, ఏ కొలాబరేషన్ బిట్వీన్ HCL అండ్ ఫాక్స్కాన్ టు బిల్డ్ చిప్ అసెంబ్లీ అండ్ ప్యాకేజింగ్ యూనిట్ ఇన్ జీవార్, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని జీవార్లో చిప్ అసెంబ్లీ మరియు ప్యాకేజింగ్ యూనిట్ని నిర్మించడానికి HCL కంపెనీ అలాగే ఫాక్స్కాన్ మధ్య 3,706 కోట్ల ప్రాజెక్ట్కి అయితే కేంద్ర మంత్రివర్గం ఆమోదం అయితే ఇవ్వడం జరిగింది. యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ద అడిషనల్ 2.8 million tons ఆఫ్ రైస్ ఫ్రమ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ ఫర్ ఇథనాల్ ప్రొడక్షన్, రైజింగ్ ద టోటల్ ఎలకేషన్ ఆఫ్ ఇథనాల్ సప్లై ఇయర్ 2024-25 to 5.2 million ton.
ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ నుండి అదనంగా 2.8 మిలియన్ టన్నుల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ఇథనాల్ సరఫరా సంవత్సరం 2024-25 కోసం మొత్తం కేటాయింపు 5.2 మిలియన్ టన్నులకైతే పెరగడం జరిగింది. India has extended the crucial financial support to the Maldives by rolling over $50 million treasury bill providing the vital assistance aimed in the looming debt crisis. రుణ సంక్షోభం కోసం ముదిరిన నేపథ్యంలో కీలకమైన సహాయాన్ని అందిస్తూ మాల్దీవులకు $50 మిలియన్ ట్రెజరీ బిల్ను ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశం కీలకమైన ఆర్థిక సహాయాన్ని అయితే అందజేయడం జరిగింది. మే సెకండ్ వీక్ లో ఉన్న సమిట్స్ ఇండియా అస్యూమ్డ్ ద రోల్ ఆఫ్ కంట్రీ ఛాంపియన్ అట్ ద వరల్డ్ బ్యాంక్ అండ్ కాన్ఫరెన్స్ 2025. ప్రపంచ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ 2025లో భారతదేశం దేశ ఛాంపియన్ పాత్రను అయితే చేపట్టడం జరిగింది. మే రెండో వారంలో ఉన్న రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. ఇండోర్ క్లెయిమ్స్ టు హ్యావ్ బికమ్ ఇండియా ఫస్ట్ బెగ్గర్ ఫ్రీ సిటీ. భారతదేశంలో తొలి యాచక రహిత నగరంగా ఇండోర్ అవతరించనుందని అయితే పేర్కొనడం జరిగింది. మహారాష్ట్ర మేక్స్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాండ్ మ్యాండేటరీ ఇన్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టుల్లో కృత్రిమ ఇసుక వాడకం అయితే తప్పనిసరి చేసింది. గవర్నమెంట్ అప్రూవ్డ్ ద 3,700 crore సెమీకండక్టర్ యూనిట్ నియర్ జేవార్ ఎయిర్పోర్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఆల్రెడీ ఇందాక చూసాం కదా. సో ఉత్తరప్రదేశ్లోని జేవార్ విమానాశ్రయానికి సమీపంలో అప్రాక్సిమేట్గా మనకి ఉజ్జాయింపుగా 3,700 కోట్ల సెమీకండక్టర్ యూనిట్కి అయితే ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. హెచ్సిఎల్ ఫాక్స్కాన్ అని కలిపి అయితే మనకి దీన్ని అయితే బిల్ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రాంట్స్ ద ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ టు డిఫెన్స్ పర్సనల్. రక్షణ సిబ్బందికి ఆస్తి పన్ను మినహాయింపును అయితే మంజూరు ఇస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. హర్యానా గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ ద న్యూ స్కీమ్ టైటిల్ ద పండిత్ లక్ష్మీచంద్ కళాకార్ సామాజిక్ సమాన్ యోజన. ఓకే, అండర్ విచ్ ఎలిజిబుల్ ఆర్టిస్ట్ విల్ రిసీవ్ ద మంత్లీ హానరేరియం ఆఫ్ 10,000 యాజ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం పండిత్ లక్ష్మీచంద్ కళాకార్ సామాజిక్ సమాన్ యోజన అనే పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయించింది. దీని కింద అర్హులైన కళాకారులకు ప్రభుత్వం నుండి నెలవారీ గౌరవ వేతనం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందజేస్తారు. The Maharashtra cabinet recently launched the ఆదిశక్తి అభియాన్ టు ఎంపవర్ గ్రాస్ రూట్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. అట్టడుగు స్థాయి మహిళలు పిల్లలకు సాధికారత కల్పించడం కోసం మహారాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆదిశక్తి అభియాన్ అనే పథకాన్ని అయితే ప్రారంభించింది. మహారాష్ట్ర గవర్నమెంట్ అనౌన్స్డ్ ద బయోపిక్ ఆన్ అహల్యాబాయ్ హోల్కర్ ఫర్ 300 బర్త్ యానివర్సరీ. ఓకే, అహల్యాబాయ్ హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఆమె బయోపిక్ని విడుదల చేస్తున్నట్లుగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇది దూరదర్శన్ మరియు ఓటీటీలో అయితే మనకే రానుంది. ద ఢిల్లీ క్యాబినెట్ టుక్ ఏ హిస్టారిక్ డెసిషన్ టు క్యారీ అవుట్ క్లౌడ్ సీడింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ రెయిన్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ ఇన్ ఆర్డర్ టు కంబాట్ పొల్యూషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్తో కలిసి కాలుష్యాన్ని ఎదుర్కోవడం కోసం దేశ రాజధానిలో క్లౌడ్ సీడింగ్ లేదా కృత్రిమ వర్షం కురిపించాలని చెప్పి ఢిల్లీ మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. మే సెకండ్ వీక్లో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. భూటాన్ సైన్స్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ అదానీ ఫర్ 5,000 మెగావాట్ హైడ్రో పవర్. 5,000 మెగావాట్ల జల విద్యుత్ కోసం అదానీతో భూటాన్ ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేటెడ్ ద బ్రహ్మోస్ మిసైల్ ప్రొడక్షన్ యూనిట్ ఇన్ లక్నో. లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ను రాజ్నాథ్ సింగ్ అయితే ప్రారంభించారు. ఇండియా ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ మైనింగ్ ట్రక్ లాంచ్డ్ బై అదానీ ఇన్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో అదానీ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే మైనింగ్ ట్రక్ అయితే ప్రారంభించారు. మే సెకండ్ వీక్లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. 8th మేన వరల్డ్ తలసేమియా డే. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని 8th మేన అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి టుగెదర్ ఫర్ తలసేమియా యునైటింగ్ కమ్యూనిటీస్ ప్రయారిటైజింగ్ పేషెంట్స్. 8th మేన వరల్డ్ రెడ్ క్రాస్ డే. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని 8 మేన జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ కీపింగ్ హ్యుమానిటీ అలైవ్. 7th మేన ఇండియా వచ్చేసరికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క 164వ జయంతిని అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, 164th బర్త్ యానివర్సరీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మే 7th అయితే జరుపుకోవడం జరిగింది. సెకండ్ సాటర్డే ఇన్ మే అండ్ సెకండ్ సాటర్డే ఇన్ అక్టోబర్. ఓకే,
ఎప్పుడైతే మే నెలలో రెండవ శనివారం వస్తుందో అలాగే అక్టోబర్ నెలలో రెండవ శనివారం వస్తుందో ఈ 2 రోజులు కూడా ప్రపంచ వలస పక్షుల దినోత్సవం వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది. జనరల్గా ఏదైనా డేని మనం ఒకరోజు జరుపుకుంటాం, కానీ ఈ వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని మాత్రం ప్రతి సంవత్సరం 2 సార్లు ఓకే మే నెలలో రెండవ శనివారం అక్టోబర్ నెలలో రెండవ శనివారం కూడా మనకి జరుపుకోవడం అయితే జరుగుతుంది. పర్టికులర్గా ఒక డేట్లో అని కాదు. 11th మేన నేషనల్ టెక్నాలజీ డే జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ యాంత్ర అంటే యుగంతర్ ఫర్ అడ్వాన్సింగ్ న్యూ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ యాక్సలరేషన్. 12th మేన ఇంటర్నేషనల్ నర్సెస్ డే అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ కేరింగ్ ఫర్ నర్సెస్ స్ట్రెంథనింగ్ ఎకానమీస్. అలాగే 12th మేన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లానెట్ హెల్త్ అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవాన్ని మే 12 జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ ఇన్ వన్ హెల్త్. ఇది మే 2nd వీక్లో ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియో అనేది మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months లాస్ట్ 3 months అలాగే 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ మనకి హూ ఇస్ హూ పీడిఎఫ్స్ అన్నీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింటర్ జిరాక్స్ తీసుకునే ఫార్మేట్లోనే అందుబాటులో ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి ఎవరైనా పీడిఎఫ్స్ కావాలంటే కనుక వెబ్సైట్లోకి వెళ్ళి బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత ఒక 5 minutes వెయిట్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది ఆటోమేటిక్గా అక్కడ వ్యూ నో ప్లేస్లో బై నో ఆప్షన్ చూపిస్తుంది. లేదా వెబ్సైట్ పర్చేసెస్లోకి వెళ్ళి 5 minutes తర్వాత చెక్ చేయండి. మీకు వెబ్సైట్లోనే పీడిఎఫ్స్ అనేవి అందుబాటులో అయితే ఉంటాయి. ఓకే, వీడియో మీకు యూజ్ అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.